మరి 75వ స్వతంత్ర దినం ఘనంగా జరుపుకుంటున్న ఈ యొక్క సమయంలో ఇక హిర్దాన్ బయోటెక్ మరియు కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ తరపు నుంచి మరి భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా తన యొక్క స్వతంత్రాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతూ మరి అనేకమైన దేశాలకు ఒక మాదిరికరమైన దేశంగా విరజిల్లుతున్న ఈ సందర్భాన్ని బట్టి మా యొక్క హిర్దాన్ బయోటెక్ కంపెనీ తరపు నుంచి ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ ఉత్సవాలని దేవుని యొక్క నామంలో అలాగే దేవుని యొక్క సన్నిధానంలో సంతోషంతో ఆనందంతో జరుపుకోవాలని మేము ఆశపడినప్పుడు దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క తలంపును బట్టి సమయాన్ని బట్టి మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని మనం పురస్కరించుకుని దీని గురించి ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలో అనేకమైన దేశాలు ఉన్నాయి. అనేకమైన దేశాలకు స్వతంత్రం వచ్చింది. అయితే కొన్ని దేశాలు మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా 21st సెంచరీలో కూడా కొన్ని దేశాలు స్వతంత్రం పొందిన దేశాలు కూడా ఆ స్వతంత్రాన్ని కోల్పోయిన దేశాలు ఉన్నాయి. స్వతంత్రం పొందడం ఒక విషయం అయితే స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడం, స్వతంత్రాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో భారతదేశం ఆ యొక్క మరి స్వతంత్రాన్ని ఘనంగా నిలబెట్టుకుంటూ అప్రతిహారంగా 75 సంవత్సరాలని జరుపుకోవడం మన ప్రధానమంత్రి గారి యొక్క మరి నేతృత్వంలో నాయకత్వంలో భారతదేశం ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ముందు కొనసాగడం బట్టి మరి మనందరం కూడా ఎంతో ఆనందించాల్సి ఉంది, సంతోషించాల్సి ఉంది. మరి ఈ యొక్క 75వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక వజ్రోత్సవాలను భారతదేశం యొక్క స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మరి మన యొక్క పెద్దలు తీర్మానించినప్పుడు మరి ఆ యొక్క తీర్మానాన్ని గౌరవిస్తూ ఇక సమయాన్ని దేవుని సన్నిధిలో దేశ అభివృద్ధి కోసం ప్రార్థించడం కొరకు, స్తుతించడం కొరకు వాడుకోవడాన్ని బట్టి హిర్దాన్ బయోటెక్ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ నుంచి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం, గర్విస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి కూడి చేయని ప్రతి ఒక్కరూ కూడా కొద్ది సమయం మరి దేవుని సన్నిధానంలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు వెళదాం. మరి మనతో పాటు మరి గ్లోరియస్ చర్చ్ చింతల్ ఫౌండర్ పాస్టర్, సీనియర్ పాస్టర్ గారు మరి పాస్టర్ ఆనంద్ కుమార్ గారు, ఎలీషా ఆనంద్ కుమార్ గారు మనతో పాటు ఉండడం చాలా మరి సంతోషించే విషయం. మరి అయ్యగారు మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని మాటలు చెప్పడానికి ముందుగా మరి ఒక పాట మనము పాడుకుంటూ ఒక పాటని మరి జార్జ్ గారు వచ్చి పాడిన తర్వాత పాస్టర్ గారు కూడా ఒక మంచి పాట మనకి వినిపిస్తారు. తద్వారా మనము ఈ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సునులో మేరే భాయో అనే పాట కలిసి పాడుకుందాము. अभी हिंदी सॉन्ग है, आप भी गाना गा सकते हो. check. सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया
दुनिया में आया, मुक्ति को लाया, दुनिया में आया, मुक्ति को लाया, पापी को आने बचाया, मसीहा मेरा दुनिया में आया, पापी को आगे बचाया, बचाने यीशु दुनिया में आया, दुनिया में आया, मुक्ति को लाया, दुनिया में आया, मुक्ति को लाया, लोगों को आगे बचाया, बचाने यीशु दुनिया में आया, लोगों को आन बचाया, बचाने यीशु दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया। स्वर्गीय पिता का एकलौता बेटा, स्वर्गीय पिता का एकलौता बेटा, आदम का पुत्र कहलाया, कहलाने यीशु दुनिया में आया, आदम का पुत्र कहलाया, कहलाने यीशु दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया। अंधों को आंखें, गूंगों को बोली, अंधों को आंखें, गूंगों को बोली, बहरों को शब्द सुनाया, सुनाने यीशु दुनिया में आया, बहरों को शब्द सुनाया, सुनाने यीशु दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया। जब हम गुनाहों में पड़े हुए थे, जब हम गुनाहों में पड़े हुए थे, अद्भुत प्रेम दिखाया, दिखाने यीशु दुनिया में आया, अद्भुत प्रेम दिखाने, दिखाने यीशु दुनिया में आया, दुनिया में आया, मुक्ति को लाया, दुनिया में आया, मुक्ति को लाया, पापी को आगे बचाया, बचाने यीशु दुनिया में आया, पापी को आगे बचाया, बचाने यीशु दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों, मसीहा मेरा दुनिया में आया। హల్లెలూయా. ఈ సమయంలో కృషి వచ్చి ఒక పాట పాడుతుంది. పాడిన తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఏం పాట? హిందూ దేశకెళ్ళి కింద అరా ఏంటి లిరిక్స్ కావాలా లేకపోతే ఏం కావాలి?
ఇంకోటి కావాలా మైక్? हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब चूही चंपा चमेली, बेला गुलाब चूही चंपा चमेली, प्यारे प्यारे फूल गुंटे माले में एक है। प्यारे प्यारे फूल गुंटे माले में एक है। हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी, पपीहे की टेक प्यारी, कोयल की कूक न्यारी, पपीहे की टेर प्यारी, गा रहा तराना बुलबुल राग मगर एक है। गा रहा ना तराना बुलबुल राग मगर एक है। हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंदू देश के निवासी सभी जन एक है, गंगा यमुना ब्रह्मपुत्रा कृष्णा कावेरी, गंगा यमुना ब्रह्मपुत्रा कृष्णा कावेरी, जाके मिलकर गाए सागर में उसके सब एक है। जाके मिल गई सागर में उसके सब एक है। हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। God bless you. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క చర్చ్కి కంపెనీకి చేసిన రెవరెండ్ ఎలీషా ఆనంద్ కుమార్ పాస్టర్ గారు, ఫౌండర్ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు అయిన రై గారిని ఈ యొక్క సమయంలో మరి తమ యొక్క అమూల్యమైన వాక్య జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుకుంటాం. చిరుగుచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ప్రేమతో ఆహ్వానించిన ప్రసన్న గారికి, అదే రీతిగా దాత్రి గారికి, వారి కుటుంబానికి, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్కి, అదే రీతిగా హిదాన్ బయోటెక్లో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి దేశంలో మనందరం కూడా మంచి వారిగా ముందుకు కొనసాగుటకు దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులం. దేవుడు మంచి వారికి మేలు చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తోందండి. ప్రసన్న సార్లో ఉన్నటువంటి ఆ మంచి లక్షణం ఏంటంటే, వారు మంచి దేవుని చేత పట్టబడిన తర్వాత వారి జీవితం అంతా కూడా మంచి మార్గమును ఎంచుకొని తన మంచిని లోకానికి వారు కనపరుస్తూ ఉన్నారు.
నిజంగా ఇటువంటి యజమానులు మీకు దొరకడం, ఇటువంటి కాపరి మీకు దొరకడం, ఇది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. సామెతల గ్రంథం తెలియజేస్తుంది, మంచివారు పరిపాలన చేసినప్పుడు అంటండి దేశము సస్యశ్యామలంగా ఉంటుందంట. ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవిస్తారో, దేవుని చిత్తాన్ని కొనసాగిస్తారో, ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నేను 2 విషయాలు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. దానికి పూర్వం సార్ ఒక విన్నపాన్ని విన్నవించారు, ఒక చిన్న పాట పాడమని. నేను కూడా ఒక చిన్న పాట పాడి వాక్యంలోకి మనం వెళ్తాం. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధమునన్నావరించగా అందుడనై యేసయ్య ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నావరించగా అందుడనై యేసయ్య ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి నిజంగా ప్రభు ప్రతి బంధాలు కూడా తెంచేటువంటి గొప్ప దేవుడు అండి. ఈరోజు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం జరిగించుకుంటున్న మన జీవితాల్లో బ్రిటిష్ వారి పాలన నుండి దేవుడు మన దేశానికి విముక్తినిచ్చి స్వతంత్ర దేశముగా దేవుడు మనల్ని
కీర్తి ప్రతిష్టతలతో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇందాక సార్ చెప్పిన రీతిగా ఎంతోమంది స్వాతంత్రాన్ని అయితే సంపాదించుకున్నారు, కానీ దాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ మన దేశాన్ని దేవుడు అన్ని విషయంలో కాపాడుతూ, అన్ని విషయంలో సంరక్షిస్తూ, మత సామరస్యం కలిగిన దేశముగా, అనేకమైన సంస్కృతులు, అనేకమైనటువంటి వేష భాషలతో తులతూగుతున్నటువంటి గొప్ప దేశముగా ఈ భారతదేశం ఉన్నది. ఈ భారతదేశ పౌరులుగా మనం ఉండడం అనేది మనం నిజంగా గర్వించదగినటువంటి పర్వదినం. అయితే మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. వాటిని గురించి నేను తెలియచేసి నేను ముగించేస్తానండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతట్లో దేవుడు అనేకమైనటువంటి వచనాల్ని మన కోసం లిఖింపచేసి ఉన్నాడు. ఇందులో దేవుడు చెప్తున్నటువంటి మర్మం ఏంటయ్యా అంటే రెండు విషయాల మీద బైబిల్ అంతా కూడా ఆధారపడింది. అది ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీవు సేవించి ఆయనను ప్రేమించాలి. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ భారతదేశాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి సంస్కృతులు, అనేకమైనటువంటి మతాలతో, అనేకమైనటువంటి వేష భాషలతో తొలగుతూగుతున్నప్పుడు భారతదేశం మనకిచ్చినటువంటి హక్కు ఏంటంటే మత స్వాతంత్రపు హక్కు. వారి యొక్క మతాలని బట్టి, వారి విశ్వాస సూత్రాలను బట్టి, వారి యొక్క విశ్వాస పునాదులను బట్టి వారి మతాన్ని ప్రకటించుకునేటువంటి అధికారం వారికి ఉంటుంది. ముఖ్యంగా దేవుని ఎరిగినటువంటి మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం సేవించవలసింది ఏంటంటే, దేవుని మనము ప్రేమించాలి, దేవుని మనము సేవించాలి. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నేటి దినం మనం చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు నీళ్లు తాగినందుకు ఒక టీచర్ బెత్తంతో కొట్టి చంపేసిందండి. అంటే ఆ బిడ్డ హాస్పిటల్ అయిన తర్వాత చనిపోయాడు. అంటే ఇంత స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఒక బిడ్డ అక్కడ ఉన్నటువంటి నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితిలో నేటి సమాజం ముందుకు సాగుతోంది. ఎన్ని మత విశ్వాసాలు ఉన్నప్పటికీ, ఎన్ని మత గ్రంథాలు ఉన్నప్పటికీ, ఎంతగా మేము గొప్పవారం అని అనుకున్నప్పటికీ, తోటి సహోదరుని ప్రేమించినప్పుడు, తోటి మానవుని ప్రేమించినప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే. ఈ స్వాతంత్ర దినోత్సవంలో మనము జరిగించవలసినటువంటి కార్యాల్లో యేసుప్రభువు 2 విషయాలు చెప్పాడు. గమనించినట్లయితే, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో సత్యం అంటండి మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. సత్యం అనేది నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, ఎదుటివాని ఎడల నేనేం చేస్తున్నాను, దేవుని ఎడల నేనేం చేస్తున్నాను, సమాజం ఎడల నేనేం చేస్తున్నాను, నా వలన సమాజము మేలు పొందుతుందా, నా వలన సమాజము కీడు అనుభవిస్తుందా, సమాజానికి నేను ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాను. ఈరోజు చూడండి, చట్టాన్ని ఉల్లంఘించి అనేకమైనటువంటి స్థితిలో మానవులు తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా మార్చేటువంటి స్థితిలోకి అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. యేసయ్య అన్నమాట, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆ సత్యం ఎవరో కాదు, యేసు ప్రభువారే. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు ఎంతోమంది వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడ్డాయి. నేను ఇందాక పాడిన పాట కూడా ఎందుకు ఎంచుకున్నానంటే, ఆ పాట రాసింది శ్రీవట్టుపురంలో ఒక దొంగ. ఆ దొంగ జీవితాన్ని దేవుడు మార్చాడు. ఆ దొంగతనాలు అవన్నీ కూడా మానిపేసిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ తనని మార్చలేదండి. ఏ జడ్జిలో తనని మార్చలేదు. తన జీవితాన్ని మార్చింది దేవుడు మాత్రమే. అందుకే అంటాడు, ఎన్నో పాపములు చేసి మూట కడితేనే, ఎన్నో దోషములు చేసి దోషినైతేనే బంధము తెంచిను, బ్రతికించును. నన్ను, నా బంధాన్ని తెంచింది నా యేసయ్య మాత్రమే. నన్ను సత్యంలోకి నడిపించింది నా యేసయ్య మాత్రమే. ఈరోజు ఆ దొంగతనాలు మానేస్తున్నాను, ఆ వ్యభిచార రుగ్మతుల నుండి మానేస్తున్నాను. ఈ లోకములో ఏదైతే మనిషికి చెడుగా కనబడుతుందో ఆ చెడును తీసివేసుకొని సత్యములోకి నేను నడుస్తున్నాను. ఎందుకంటే సత్యము మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు ఆ ట్రూత్ ఎంతవరకు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. ఒక సాటి పౌరుడిగా మన బంధుమిత్రులు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మన తోటి వారు కావచ్చు, వారి ఎడల ఎటువంటి ప్రేమను మనం చూపించేటువంటి వారిగా మనం ఉండగలుగుతున్నాం. ఏదో సెల్యూట్ చేసినంత మాత్రం నా దేశభక్తి పెరిగిపోదండి. అందరినీ కూడా ప్రేమించేటువంటి మనోభావాలు మనకు కావాలి.
అందరినీ కూడా చేర్చుకునేటువంటి హృదయం మనకి కావాలి. అందరినీ కూడా గౌరవించేటువంటి హృదయం మనకి కావాలి. అది మనం కలిగినప్పుడే ఈ భారతదేశంలో అనేక మంది ముందుకు సాగేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ సౌభ్రాతృత్వం కలిగినటువంటి ఈ మంచి దేశంలో మనము బాగుండాలి. మనతో పాటు 10 మంది బాగుండాలంటే సత్యమైనటువంటి ప్రభువుని మనం కలిగి ఉండటానికి మనం ఇష్టపడాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో దేవాది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదివినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలో గమనించండి. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇందాక మనం గమనించినట్లయితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేశాడంట. ఇశ్రాయేలు జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపము అనేటువంటి ఆ బానిసత్వంలో మనం ఏ రీతిగా ఉన్నామో వారు కూడా శారీరపరంగా బందీలుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి ఎవరు కూడా లేనప్పుడు దేవుడే వారిని చూశాడంట. దేవుడే వారి యందు లక్ష్యం ఉంచాడంట. దేవుడే వారి మొరలు విన్నాడంట. విని వారికంటూ పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశాన్ని, దేవుడు కానాను దేశాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు కూడా మనము కూడా పాపమనేటువంటి భాష్యములో, పాపమనేటువంటి బానిసత్వంలో, పాపమనేటువంటి దాస్యములో మనందరం కూడా బాధపడుతున్నటువంటి సమయంలో క్రీస్తు ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి మనల్ని ఏం చేశాడండి? He has given freedom. దేవుడు మనకి స్వాతంత్రమును అనుగ్రహించి స్వతంత్రులుగా చేశాడంటండి. స్వతంత్రత అనేది మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది కేవలం ఒక ఆశీర్వాదం అండి. స్వతంత్రం గురించి ఒక మాట చెప్పాలంటే, అప్పటి వరకు ఒక పిచ్చుకను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఒక బోనులో బంధించబడుతూ ఉంటుంది. ఆ బంధించబడినటువంటి దాన్ని ఎప్పుడైతే ఆ డోర్ ఓపెన్ చేస్తామో, ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు దానికి ఇష్టమైనటువంటి రీతిగా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ భోజనం చేయాలో అక్కడ భోజనం చేస్తుంది, ఎక్కడ నివసించాలో అక్కడ నివసిస్తుంది. ఒకప్పుడు మన జీవితాలు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు దేవుడు ఆ బంధకాలన్నీ కూడా తీసివేసి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంటండి? స్వతంత్రులుగా చేశాడు. కనుక క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రాన్ని బట్టి మరలా మనం పాపములు పడిపోక, మనలా మనము పరిశుద్ధతను కోల్పోక, మనము దేవుని కొరకు జీవిస్తూ పాపపు స్థితి నుండి విడిచిపెట్టబడి ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మన భారతదేశానికి చేరువచ్చిన మనందరూ కూడా అనుగ్రహించాలని సేవకుడికి ఆశయం ఉన్నది. నిజంగా మీకు మంచి దైవజనులు మీరు కలిగి ఉండడం, మంచి యజమానులు మీరు కలిగి ఉండడం, ప్రసన్న గారు కానీ దాత్రి గారు కానీ వారి ఇద్దరు బిడ్డలు కానీ నేను గమనిస్తున్నప్పుడు వారు ప్రేమించేవారు. దేవుని పట్ల, దైవజనుల పట్ల, మనుషుల పట్ల ప్రేమను చూపించేవారు. వారికి ఉన్న దాంట్లోని 10 మందికి సహాయం చేసేటువంటి మంచి మనస్సును దేవుడు వారికి అనుగ్రహించిన విధానం బట్టి ఇటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసి ఇంకా రాబోతున్న కాలంలో ఇటువంటి వారు మన భారతదేశంలో అనేక మంది వచ్చి భారతదేశం యొక్క సౌభ్రాతృత్వం కొరకు, భారతదేశం యొక్క ఉన్నతం కొరకు మనందరూ కూడా ప్రార్థన చేస్తూ మంచి పౌరం వాళ్ళే, మంచి క్రైస్తవుల వాళ్ళే దేవుని చిత్తాన్ని కొనసాగించే వారిగా ఉంటూ సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని సమృద్ధిగా దేవుడు దైవంచునుగాక. ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే. మా స్తుతికి కారణభూతుడైన ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ ప్రేమికుల నామాన్ని స్తుతించి ఘనపరుస్తున్నామయ్యా. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని బట్టి దేవా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. హిరదాన్ బయోటెక్ని బట్టి మీకు వందనాలు. సంఘ కాపరి హిరదాన్ బయోటెక్ డైరెక్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రసన్న గారిని మీరు దీవించి మీ కుమారుని ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి పరీక్షను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవంలో తండ్రి, ఈ డైమండ్ జూబ్లీలో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి తోటి భారతీయులుగా మేమందరం తండ్రి ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించేటువంటి స్థితి కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సత్యము మమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుందయ్యా. క్రీస్తు ఈ స్వాతంత్రము అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ బిడ్డలు తండ్రి మీ వాక్యంలోకి ముందుకు సాగుతుండగా మీ స్వాతంత్రాన్ని బిడ్డలు అనుభవించడానికి సాయం చేయండి తండ్రి. మీ కుమారుడు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు, నడిపిస్తున్న కంపెనీని బట్టి మీకు వందనాలు. ఈ కంపెనీ తండ్రి ఇంకా 29 రాష్ట్రాలకి తండ్రి అనేక
అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా వారి వ్యాపారాన్ని వ్యాపింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారాన్ని వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. పని చేస్తున్నటువంటి పని వారందరికీ మంచి మనస్సును మీరు అనుగ్రహించండి. దాత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఖుషి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెంచినాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. సహకరిస్తున్న చార్జిని బట్టి మీకు వందనాంశలు ఇస్తున్నాం. అదే రీతిగా తండ్రి మీ యొక్క కుమారుడు సందీప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చెరువు వచ్చినటువంటి మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవంలో మమ్మల్ని అందరినీ కూడా తన్ని ప్రవేశపెట్టి ఈ మహోన్నతమైనటువంటి దేశం కొరకు ప్రార్థన చేసేటువంటి స్థితిని అనుగ్రహించిన మీకు వందనాలు. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడును నేనే అని 74వ సంకీర్తనలో సెలవిచ్చిన రీతిగా అటువంటి మహా గొప్ప కృపను అనుగ్రహించి మా భారతదేశాన్ని తండ్రి మీ చిత్తం మీద తండ్రి మీ రక్షణ పొందిన దేశముగా మీరు మార్చమని అటువంటి కృపను అనుగ్రహించి ప్రతి విధమైనటువంటి శోధన నుండి, ప్రతి విధమైనటువంటి కీడు నుండి, ప్రతి విధమైనటువంటి శత్రు భయం నుండి తొలగించి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా దేశాన్ని ప్రతి కరువు నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి తెగుల నుండి తప్పించి అనేకులకు దీవెనకరంగా మార్చమని మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తూ మీ బిడ్డలందరినీ మీరు బలపరుస్తున్నందుకు మరి మీకు వందనాలు చెల్లిస్తూ దేవ ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ప్రసన్న గారిని మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును అనుగ్రహించి వారు చేస్తున్న కార్యములన్నీ తండ్రి అనేకులకు దీవెనకరంగా మీరు మార్చమని యేసయ్యను బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయనని సత్యమైనటువంటి ప్రభును తెలుసుకొని సత్య మార్గములో ఏ లోకంలో భావి పౌరులుగా జీవించుటకు తీర్మానం చేసుకుని మనందరి మీదను, సంఘమును, కంపెనీ నడిపిస్తున్న ప్రసన్న గారి మీదను, వారి కుటుంబం మీదను, చెరువచ్చిన మనందరి మీదను ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్వా మీద వర్షింపచేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా కృమ్మార ప్రేమ వర్షాంబుల్ కుమారించుము దేవా. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ रिफ्रेशमेंट्स हैं. सब लोग नाश्ता करके अब मैं बोलता हूँ तब जाना है, ठीक है? आप सब लोग नाश्ता कीजिए.